ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లాలో రీసెంట్గా ఒక మల్లూరు గ్రామంలో ఒక శివుడు అయితే బయటపడ్డాడు. దాన్ని చరిత్ర అంతా ఈరోజు అయితే మీకు చెప్పబోతున్నాం. అది ఎక్కడ ఉంటుంది, అది ఇప్పుడు నుంచి ఉంది, అది ఎందుకు గుళ్ళో పెట్టలేదు, దాని గురించి అంతా ఈరోజు అయితే మనం అయితే చూద్దాం. లాస్ట్ వరకు చూడండి. పదండి వెళ్ళి చూపిస్తాం. దాన్ని అర్థండి. ఆ యాప్ చెట్టు కింద అయితే ఇంతకుముందు అయితే అందుకని ఇక్కడ ఉండే శివుని అయితే బయటకు తీశారు. దాన్ని మీకు అయితే ఇప్పుడైతే శివుడిని చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు అయితే ఇదండి ఇక్కడ ఉంది కదా, ఇంత దూరం అయితే శివుడు అయితే మనకైతే బయటికి కనిపిస్తున్నాడు అనమాట. మిగతా అంతా కనపడలేదు. శివుడిని లోడు చూస్తే ఆ యాప్ చెట్టు ఏర్లు అయితే శివుడిని అయితే చుట్టు పెట్టేస్తున్నాయి. శివుడు మొత్తం 6 అడుగులు ఉంది. 6 అడుగులు శివుడు, నాకంటే హైట్ ఉంది శివుడు. మొత్తం 7000 కేజీలు ఉంది శివుడు. ఇవి అయితే శివుడికి గంధం నూరు అయితే పూసేటి అనమాట. ఈ రెండు అయితే శివుడికి ఫస్ట్ అందరూ ప్రమిదలు అనుకున్నాం ఇవి, కానీ పెద్ద సోమకాయన వచ్చి అయితే ఈ రెండు గంధం శివుడికి నూరు పూసేటి అని చెప్పారనమాట. ఇవి కూడా శివుడిని లోడి కొంచెం కింద అయితే ఇవి దొరికాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఇక్కడ నుంచి ఇలా ఉంది కదా, ఇది బాణం షేప్లో ఉంది. ఇదైతే దేవుడు నామం అని ఒక పెద్ద స్వామి అయితే వచ్చి మనకైతే చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ శివుడు ఇప్పటి నుంచో మీ ఊర్లో ఉంది, ఈ శివుని తీసి మీరు కానీ గుడి కట్టిస్తే మీ ఊరు బాగుంటుందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మా ఊరోళ్ళు అయితే శివుడి కొత్త గుడి కట్టిద్దాం అనుకుంటున్నారు. అర్థండి, అక్కడే శివుడికి ఇప్పుడు కొత్త గుడి కట్టిస్తున్నాం. అక్కడ ఒక పాత గుడి ఉంది చూడండి, దాన్ని బోడదేలం అంటారు మా ఊరోళ్ళు. దానికాడికి పోదాం పదండి. ఆ స్వామి వచ్చి ఏం చెప్పాడంటే, ఈ గుడి దేవుడికి ఇంత ముందు అయితే శివుడి కోసం ఈ గుడి అయితే కట్టించారనమాట. లోపల అక్కడ ఒక హోల్ అయితే కనిపిస్తుంది మనకి. ఆ హోల్లో ఇంతకుముందు ఆ శివుడిని అయితే లోడ్ పెట్టున్నారు. కొన్ని రోజుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు అయితే వచ్చి అదే ఈ గుడి లోపల బంగారం ఉంటుందని చెప్పి శివుడిని తీసి అయితే బయట పెట్టేసి మొత్తం గుడి అంతా పగలు కొట్టేశారు. అప్పటి నుంచి ఈ గుడి అంతా ఇదైంది, ఇలా అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడండి, రాయి అంటేనే పగిలిపోయేటట్టున్నాయి ఈ రాయిలన్నీ. కానీ ఇది చూడండి, అసలు రాయి పోయితే కట్టేశారు ఈ గుడి అంతా. కొంచెం సిమెంట్ ఇసుక వాడి మాత్రమే. ఇంకా ఇప్పటికి ఇట్లా ఉందంటే ఇది అప్పుడు కాలం గుడి. అది చూడండి, అక్కడ రెండు రాయిలు వదిలి ఈ గుడి అంతా సపోర్ట్లో ఉంది. ఇక్కడ ఇది కానీ పడితే ఆ 2 రాయిలు కానీ ఇరిగిపోతే ఇది మొత్తం పడిపోతుంది. ఇప్పుడు ఆ ట్యాంక్ చూడండి, ఈ ట్యాంకులో చేపలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ట్యాంకులో చేపలు ఉన్నాయి. ఇప్పుడు శివుడి కాడ నీసు ఎక్కువగా ఉండకూడదు కాబట్టి ఆ ట్యాంకులో నుంచి ఇప్పుడు నీళ్ళని బయటికి తొలగించేసి అక్కడ 5 రకాల పంటలు వేసి నల్ల బర్రెలు తినకుండా తెల్ల ఆవులు తినిపించి, ఇంత ఎత్తు వచ్చిన తర్వాత తెల్ల ఆవులు చేత తినిపించి అప్పుడు అక్కడ మిగిలినంతా మనం చేత్తో ఏరులతో పీకేసి అప్పుడు ఇక్కడైతే గుడి అయితే స్టార్ట్ చేయాలని చెప్పారు ఆ స్వామి. రాండి ఒకసారి, మీకైతే గుడిలోకి అయితే పోవట్లేదు, మేము ఇప్పుడు పోతాం లేదు చూపిస్తుంది రాండి. ఇదండి, ఇక్కడైతే హోల్ అయితే కనిపిస్తుంది కదా మనకి. ఈ హోల్లోనే అయితే శివుడు అయితే ఇంతకుముందు ఉండేవాడు అనమాట. ఇదండి గుడి మొత్తం చూడండి ఎలా ఉందో. మేమైతే గుడి లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే చాలా బాగలేదు గుడి, ఎప్పుడైనా పడిపోవచ్చు. కాబట్టి అయితే మేమైతే ఇప్పుడైతే గుడిలోకి అయితే వెళ్ళట్లేదు. చూడండి గుడి అంతా చూడండి ఎలా కట్టున్నారో. పైన గుడికి 6 అడుగులు పైకి కట్టున్నారు గుడిని. ఇంకా అటుపక్క కూడా ఒక దారి ఉంది, అక్కడికైతే మేమైతే వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేదు. దీని లోపల చాలా మందికి పాములు అయితే కనిపిస్తున్నాయని అయితే చాలామంది చెప్తున్నారు. తెల్ల పాములు పెద్దగా అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇక్కడ చాలా మందికి ఇక్కడ చాలా పాములు అయితే కనిపించాయంట. పైన చూడండి, అత్త పిచ్చి చెట్లు వచ్చేసి అలా వదిలేస్తారన్నమాట ఈ శివుడి గుడిని. ఇప్పుడైతే ఇదండి, ఈ చెరువులోనే నీళ్ళని బయటకు తీసి అక్కడ పంటలు వేసి ఆవులు మేసిన తర్వాత ఇక్కడ గుడి కట్టిస్తారు. ఈ శివుడికి ఆ గుడి కట్టించేంతవరకు అయితే ఈ శివుడిని స్వామి ఒడ్లతో కప్పి పెట్టండి అని చెప్పాడు. అందువల్ల ఇదండి యాప చెట్టు కిందే శివుడు పక్కనే, యాప చెట్టు పక్కనే చెక్కతో దీనికైనా చేసి ఒడ్లతో అయితే కప్పెట్టున్నారు. త్వరలో ఇక్కడ శివుడికి ఇంకో గుడి కడతారు. అప్పుడు ఇక్కడ ట్యాంకులోంచి నీళ్ళు తీసినప్పుడు ఆడ పంటలు వేసినప్పుడు ఆ వీడియోలంతా నేను తీసి పెడతాను. శివుడిని మొదట తీసేటప్పుడు ఆవు తోక కట్ అయితే తీశారనమాట. ఎందుకంటే దేవుడే ఫస్ట్ నంది కదా ఆవు అంటే, కాబట్టి శివుడిని అయితే ఆవుతో అయితే బయటకు తీశారు.
చూడండి ఎంత పెద్ద లింగము, శివలింగం. ఇది కింద ఏం లేదనుకోబాకండి, ఇది ఒక రకమైన శివలింగం అంట. దీన్ని కడితే ఊరు బాగుంటుందని అయితే స్వామి అయితే చెప్పాడు. లాస్ట్కి అయితే ఇది ఫ్రెండ్స్ చరిత్ర. ఇది శివుడు మల్లూరు గ్రామంలో ఉండే ఈ శివుడి చరిత్ర అయితే ఇదనమాట. మీకు తర్వాత ఇక్కడైతే ఒడ్లు తీసేసి ఇక్కడ శివుడికి మళ్ళీ కట్టేటప్పుడు అయితే మిగతా వీడియోలు అన్నీ నేను మళ్ళీ మీకు పార్ట్ 1 పార్ట్ 2గా పెడతాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.